కిషన్ డాడీ 60th బర్త్డే. ప్రియమైన చిన్నారికి ప్రేమతో మీ నాన్న. ఎలా వచ్చారు నడిచొచ్చు. దయచేయండి రండి. హ్యాపీ బర్త్డే. పండగ జరగాలి. మరి ఎలా ఏం పర్లేదమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే నాన్నగారు. థ్యాంక్ యూ. కదా ఇటు ప్రియమైన చిన్నారికి ప్రేమతో మీ నాన్న. నేను అర్థమైందా? నువ్వు తెలివిందని అమ్మ. ఎరా చిన్న, ఎలా ఉన్నావు? ముందుగా నీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. నీతో చాలా మాట్లాడాలను, అందుకే ఉత్తరం పంపిస్తున్నాను. నీతో చాలా అందుకే ఉత్తరం పంపిస్తున్నాను. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. భార్య, కొడుకులు, కూతురు లాంటి కోడలతో నిన్ను ఎలా అయితే చూడాలనుకున్నానో అలాగే ఉంది. నీ ఉద్యోగం పట్ల నువ్వు చూపేశాను. నిజాయితీని చూస్తే చాలా గర్వంగా ఉంది. అందరి గురించి బాగా ఆలోచిస్తున్నావు. అదే శ్రద్ధ నీ ఆరోగ్యం మీద కూడా పెట్టు. వేళకు భోజనం చేసుకోండి. నీ ఆరోగ్యమే నా మనవాళ్ళకు మనవరాళ్ళకు నువ్వు ఇచ్చే ఆస్తి. పైనుంచి అంతా గమనిస్తూనే ఉన్నాను. అంతా సవ్యంగానే ఉంది. అంతకుమించి ఎక్కువగా ఏమో ఆలోచించుకో. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడు కావు. నీ వెంటనే ఉన్నాను. అలాగే నీతో కొద్ది మధుర జ్ఞాపకాలు పంచుకోవాలని. నీకు గుర్తుందా? రేపు లేక ఫెస్టివల్స్తో పెట్టుకుంటామంటే నవ్వుకున్న సందర్భం. అలాగే నువ్వు అమ్మయ్య కబడ్డీ వీల్స్ చూపించినప్పుడు మీ అమ్మ సురక్షణ నా బాధలో నేను లేకపోయినా కుటుంబంలో నీ మీద చాలా కష్టం.
కుటుంబాన్ని ఇవన్నీ తెలుసుకుని చాలా గర్వపడుతుంది. మాటలు చెప్పడం మర్చిపోయా. ఇద్దరు మనవాళ్ళు పెళ్ళి చాలా ఘనంగా వేడుకలా ఇంకొక తరం వరకు గుర్తుండేలా చేయడం చాలా సంతోషం అనిపించింది. చివరిగా ఒక్క మాట, అనుక్షణం నువ్వు ఆలోచించే నా కొడుకులు, నీ కొడుకుల ప్రతి ఆలోచన కూడా నువ్వు ఏమండి? నీ- ఇది అక్కడ అంతా కల్పితాలు. లేదు మీకు తెలుసా అండి, మా తాతయ్య ఏం రాశారు? మరీ ముఖ్యంగా నీ చిన్న కొడుకు అంటే నా మనవడు. వీడు నిన్న చదివినప్పుడే అనుకున్నా నేను. అత్తమ్మ ఇక్కడ కూడా ఆయనకేనా తెలుగు రాబోతే సరే మనకి కనిపించాలి. వాడు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించాలి. వాడు అరిచినా ఏం చేసినా అది నా మాటే. ఆడి మీద మాత్రం అసలు అవ్వదు. కావాలంటే పెద్దవాడిని ఏ రకం తెలిగితే మళ్ళీ చదువు కావాలంటే మావయ్య, how you feeling? మాటలు చెప్పలేను. మా నాన్నని గుర్తు చేయొద్దు, సామాన్యమైన విషయం కదా. చాలా మధురం అనుభూతులు అన్నమాట. ఒకసారి అదే ఈ జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఒకసారి అది ఏంటంటే ఒకసారి అది కార్పొరేషన్ అంటే ధాన్యాన్ని మిల్లర్స్ కాకుండా కార్పొరేషన్ అమ్మడానికి ఈ సంచులు ఇస్తారు. గౌతమ్ తీసుకురావడానికి అప్పుడు మనకి ఎడ్ల బండి ఉంది. ఎడ్ల బండి మీద హాస్పిటల్కి వెళ్ళి మా నాన్నగారు మా అమ్మతో పాటు నేను వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళినాక ఆ హాస్పిటల్ దగ్గరలోనే మా నాన్నగారు వెళ్ళినప్పుడు ఇంకా గౌతములు ఇస్తాకి తీసుకోవాలని మా నాన్న వెళ్ళారు. కార్పొరేషన్ సంస్థకి ధాన్యం ఉంది. అయితే వెళ్తే అక్కడ ఏం చేశారంటే వాడు మాది నీళ్ళు కుట్టేది మాకు సంచులు కావాలని మా నాన్న అడిగితే అదన్నారు. దాంట్లో అసిస్టెంట్ పనిచేసేస్తాను, మీ ఊరు మున్సిపల్ గారికి సంతకం కావాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ అందుబాటులో లేదండి చూడాలి అంటే కర్ణం గారి సంతకం కావాలి. కర్ణం గారి సంతకం కూడా లేదు. కర్ణం గారు కూడా ఇప్పుడు మాకు అందుబాటులో లేదు. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఉంటారు కదండి, ఊరి ప్రెసిడెంట్ గారు సంతకం కావాలి. ఊరి ప్రెసిడెంట్ గారు సంతకం కావాలనగానే మా నాన్న నేను అంటే చిన్నోడిని అప్పుడు 6 సంవత్సరాలు అయినా సరే దగ్గరగా నవ్వేసాం. మా నాన్న నేను బాగా గొగ్గపెట్టి నవ్వేసాం. ఎందుకని నవ్వేసామనంటే అప్పుడు మా నాన్న ప్రెసిడెంట్ కాబట్టి ఇంకా ప్రెసిడెంట్ సంతకం కావాలంటే నేను ప్రెసిడెంట్ కదా అనేసి బాగా అప్పుడు నవ్విన తర్వాత ఏంటంటే నవ్వుతున్నారు అంటే మా నాన్నగారే పేషెంట్ అని నేను చెప్పేసి అది అయితే అప్పుడు అతను సంతృప్తి ఆలోచించి అది తర్వాత ఏంటంటే నేను మన వీళ్ళు మనిషిని చేసిన ఇంకోటి ఏంటంటే మేము కబడ్డీకి మా అన్నయ్య టీము మేము టీము కబడ్డీ పోటీలు అప్పుడు మా నాన్నగారు ఉన్న పరిస్థితి ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయినప్పుడు ఆ రోజు మనకి లారీ ఉండేది. ఆ లారీని ఫైనాన్షియర్లు వాయిదాలు కట్టలేకపోతే ఫైనాన్షియర్లు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటా లారీని తీసుకుంటూ వచ్చారు. అప్పుడు ఆయన అప్పు కోసం వేరే మిల్లర్ దగ్గరికి వెళ్ళి ఆ మిల్లర్ ఇవ్వాలి డబ్బులు అయినా నేను అడ్జస్ట్ చేయలేను అని అంటే నిరుత్సాహంతో స్టెప్స్ ఎక్కి మళ్ళీ రోడ్డు పైకి వచ్చేసారు. ఆ పైకి వచ్చే టైంలోనే మా నాన్నగారు మాకు ఎదురుపడ్డారు. మేము డాక్టర్ ముందు వెళ్తా ఉంటాం. అక్కడ అప్పుడు అసలు మాకు కొడుకులకి ఈ బాధ తెలియకూడదు అనేసి నవ్వుతూ వచ్చి ఏదైనా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలా ఒక రౌండ్ అక్కడికి గెలిచాం, 2 రౌండ్ వేరే ముందు రోజులు అక్కడికి వెళ్తున్నాం అనేప్పటికీ చక్కగా గెలిచండి బాగా ఆడి గెలిచారండి అని చెప్పారు. వెళ్ళి అక్కడ 2 రౌండ్లు గెలిచి వచ్చి
ఇంటికి వచ్చేవాడికి మా అమ్మగారు చెప్పారు అదే మేము కొడుకులు పోయింది తండ్రి బాధ పంచుకోలేకపోయాము. మా నాన్న అంత బాధలో ఉండి కూడా కొంచెం కూడా ఆ బాధని వ్యక్తపరచుకోకుండా మమ్మల్ని ప్రోత్సహించి పంపించాము. ఇలా తండ్రి ఎవరిదా అందుకే నాకు చెప్పింది ఆ రోజు మీ ఆనందం చూస్తే ఆయన నా బాధలన్నీ మర్చిపోయాను. ఆయన బాధలన్నీ మర్చిపోయానండి. ఇచ్చినట్టే కదా తాత పెరిగి చివరి నామంటే అన్నయ్యకి కొట్టిన పర్లేదన్నారు. నేను ఇంకా ఇంకోటి కూడా రాశారు, అలా అన్నయ్య జోలికి వస్తే అలా ఆవిడ చితక్ కొడుతుంది అయినా పర్లేదు అన్నారు. బంగారం ఏంటంటే చింతని అది కరెక్ట్ మావయ్య, మొన్న కళ్ళు కూడా వచ్చిందే చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ పెద్దవాడు ఆల్రెడీ బంగారం. నువ్వు బంగారం కాదన్నారు ఏంట్రా? ఆల్రెడీ పెద్దవాడు బంగారం కాబట్టి ఆవిడకి బంగారం అవసరం అక్కర్లేదు. వాకింగ్ రోజు చేయాలి. వాకింగ్ లేదంటే వాకింగ్ రోజు చేయండి. కావాలంటే మార్కెట్ అదే అన్ని పెళ్ళి ఎలా ఉన్నాయి? ఒకసారి పర్వాలేదు ట్రైన్ కావాలంటే తగ్గించుకోవాలి ఫస్ట్. తంతే మీకు నొప్పి తెలియదు తగ్గించుకున్నామండి. వద్దు ఇంకా అయితే నువ్వు మిస్ అయ్యావు, నీకు పడాలి. మా ఆయన తిన్నాడుగా, నేను తిన్నట్టే. పెద్ద బాబుని కొట్టలేదు, చిన్న బాబుని కొట్టాను. బాగా కొట్టాను. చిన్న మరి షర్ట్ ఏం వేసుకెళ్తారు? షర్ట్ అది మారుస్తే బాగుంటుంది. నీకు బ్లూ ఇష్టం కదా? నాకు నీలం ఇష్టం. కూడా కావాలి. బ్లూ ఇష్టం కాబట్టి ఇది స్మూత్ గా ఉంది కనుక ఇది ఇష్టం. అమ్మాయి ఎందుకు అమ్మాయి అని అవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే. మీరు అంటే మీరు చూపించే అభిమానం ముందు ఇవన్నీ చాలా చిన్నవి అమ్మాయి. నిజంగా మా నాన్నగారికి నాకు జరిగిన ఇన్సిడెంట్స్ మీరు గుర్తుపెట్టుకుని దాన్ని కాగితం మీదగా తీసుకొచ్చి మా నాన్న మళ్ళీ అంటే 85లో చనిపోయారు. అది వేసుకొని అప్పుడు రిసెప్షన్ లో దిగారు కదా ఫోటోస్, ఆ పోజులు కూడా. అవును, కలచూరు ఒకటి మిస్సింగ్ అనుకుంటా. ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. నా జీవితాంతం మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఇంకంతకన్నా ఎలా ఉంది సర్ప్రైజ్ డాడీ? సర్ప్రైజ్ అంటే ఎలా? మా తల్లులు ఇద్దరు చక్కగా అత్తయ్య గారు కూడా ఇప్పుడు ఇవి చేశారు. వాళ్ళు మా దగ్గర కూర్చొని స్క్రీన్ ప్లే దర్శకత్వం నేను. చీజ్ How's the cake?